హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి. కొబ్బరితో చాలా ఐటమ్స్ చేస్తాం. ఇలా ఒక్కసారి డ్రైగా నా స్టైల్‌లో కొబ్బరి పచ్చడి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా ఉంటుంది దీని టేస్ట్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చాలా ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. సింపుల్‌గా ఒక కొబ్బరికాయ, ఒక స్పూన్ చింతకాయ తొక్కు, ఆనియన్, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఉంటే సరిపోతుంది. మరి ఎంతో సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోయే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను క్లియర్‌గా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ కొబ్బరికాయని నీట్‌గా పగలగొట్టుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. కొబ్బరి ముక్కలు కొంచెం సన్నగా, చిన్నగా ఉండేలానే చూసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా తరుక్కొని పక్కకి పెట్టుకోండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నాకు ఇవి కొంచెం కారంగా ఉన్నాయి. అందుకని ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరుక్కొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చిని మిక్సీలోకి వేసుకోండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ చింతకాయ తొక్కు వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయడం లేదండి. ఎందుకంటే చింతకాయ తొక్కులో నాకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. కావాలంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు లాస్ట్‌లో సాల్ట్‌ని. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో మిక్సీ మూత తీసి కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి. మరీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి తాలింపు గింజలు వేసుకోండి. ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని తాలింపుని నీట్‌గా వేయించుకోండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. నేనిక్కడ సుమారుగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నాను ఈ ఉల్లిపాయల్ని. 5 నిమిషాల తర్వాత మనకి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యి లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో దీనిలోకి మిక్సీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. నీట్‌గా ఒకసారి కలుపుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు కొబ్బరి కొంచెం ముద్దగా ఉంది. ఇలా ఉన్న కొబ్బరిని నీట్‌గా డ్రైగా అయ్యేదాకా వేపుకోవాలి. ఈ రెసిపీ మొత్తంలో ఏదైనా కష్టమైన ప్రాసెస్ ఉంది అంటే అది ఈ వేపుకోవడం మాత్రమే. రిమైనింగ్ అంతా సింపుల్ ప్రాసెస్సే. 2, 3 నిమిషాలకు ఒకసారి అడుగు నుంచి నీట్‌గా కలుపుకుంటూ వేపుకోవాలి. లేదంటే అడుగు మాడిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే మనకి అడుగు తొందరగా మాడిపోకుండా ఉంటుంది. సో మందంగా ఉన్న గిన్నెలోనే వేపుకోవడానికి ట్రై చేయండి. ఇది వేగడానికి నాకు సుమారుగా 10 నిమిషాలు పట్టిందండి. చూస్తున్నారుగా, డ్రైగా వచ్చేసింది. ఇలా వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది. ఇలా డ్రైగా వేపుకోవడం వల్ల మనకి ఇది బయట ఉన్న 3, 4 రోజుల వరకు కూడా పాడైపోదు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మన కొబ్బరి పచ్చడి రెడీ.